ప్రైజ్ ది లార్డ్. ఈనాటి దేవుని వాక్యము కీర్తనలు 92:14-15 చూసినట్లయితే, వారు ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు, సారము కలిగి పచ్చగా నుందురు అనేటువంటి మాటను చూస్తూ ఉంటున్నాము. నీతిమంతుల యొక్క అనుభవాలు ఎలా ఉంటాయి అనంటే, నీతిమంతులు వారి వయసు పెరిగిన కొలది అనుభవాలు అధికమవుతాయి. అవుతున్న కొలది దేవుని కొరకు ఇంకా ఫలిస్తారు. లోకరీత్యా చూచినప్పుడు వయసు పైబడి వృద్ధాప్యంలోనికి వస్తున్నటువంటి వారు ఆరోగ్య విషయాల్లో కానీ ఇతర విషయాల్లో కానీ క్షీణించిపోవటము సహజము. నీతిమంతుల వయసు అధికమవుతున్న కొలది అభివృద్ధి చెందుతారని దేవుని వాక్యం చెబుతోంది. అనేకులను దేవుని చెంతకు నడిపించటానికి సాధనాలుగా ఉంటారు. వారు సారము కలిగి పచ్చగా ఉందిరని వాక్యంలో ఉంది. కనుక మనము వయసు పెరుగుతున్న కొలది దేవుని గూర్చిన అనుభవాల్లో పరిణతి చెందాలి కానీ దురలవాట్లు, దౌష్ట్యాలు, కక్షలు, పాపంలో లేక నిష్ఠాతులు కాకుండా ఉండాలని దేవుని వాక్యము ద్వారా మనం నేర్చుకుంటుంటున్నాం. దేవుని యందు నీతి, భయభక్తులు, సమాధానము, ప్రేమ, యథార్థత, పవిత్రత మొదలగు శ్రేష్టమైనటువంటి లక్షణాలు అనేక సారము కలిగిన వారమై ఉండాలి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును అనేటువంటి ప్రశ్న, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కదా, మరి దేనికిని పనికిరాదని మత్తయి సువార్త 5:13 ప్రభువు చెప్పాడు. యేసుక్రీస్తు మనలో ఉండవలసినటువంటి సారము, ఈ సారము లేకపోతే ఆ క్రైస్తవ జీవితము వ్యర్థమైనదే దేవుని యొక్క వాక్యం మనకు తెలియచేస్తూ ఉంటుంది. కనుక ఫలించిన చెట్టు, నీరు లేని బావి, సారము లేని ఉప్పు ఎలాంటివో క్రీస్తు లేని క్రైస్తవ జీవితము కూడా అలాంటిదే. కనుక మన వయసు పెరుగుతున్న కొలది ప్రభువులో లోతుగా ఎదుగుటకు ప్రయాసపడాలి. నూతనమైన కార్యములు వయసు పెరుగుతున్న కొలది ప్రభువులో లోతుగా ఎదుగుటకు ప్రయాసపడమే కాకుండా నూతనమైనటువంటి కార్యములు ప్రభువు కొరకు తలపెట్టి ఫలభరితమైనటువంటి పరిచర్యలో కొనసాగాలి. ఇతరులు ప్రభువునకు లేక ప్రభువును అంగీకరించిన వారు మనలో నుండి సందేశాలుగా గ్రహించే రీతిగా జీవించాలని ఈ యొక్క దినము వెంబడి దినము జరుగుతున్న కొలది మన జీవితాల్లో గతించుచుండగా దైవ చిత్తానుసారమైనటువంటి నూతన అనుభవాల్లో సాగిపోవాలని ఈ యొక్క వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. కనుక ముసలితనమందు ఇంకా చిగురు పెట్టుదురు అనేటువంటి మాటకు ఇది యొక్క నీతిమంతుల అనుభవాలుగా మనకు కనబడుతూ ఉంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ముసలివారము కాకపోవచ్చు కానీ దేవునిలో ఎదుగుతున్న కొలది లేక మనము ఇంకా చిన్నపిల్లల వలె కాకుండా బాలుర వలె కాకుండా దేవుని యందు, ఆత్మీయత యందు, నీతి యందు, భయభక్తుల యందు మనము యథార్థత కలిగి దేవుని యందు ఇంకా ఆత్మీయ స్థితిలో ఎదగాలని లేక ఆ యొక్క ముసలితనమందు మనము చిగురు పట్టాలని ఈ యొక్క లేఖనము ద్వారా మనము నేర్చుకుంటున్నాము. కనుక అలాంటి విషయాలన్నిటినీ మనము హృదయమారా అంగీకరించి మన ముసలితనమందు చిగురు పెట్టేవారిగా